కవితక్క గారి మీద క్లీన్ చిట్ ఇవ్వడం అనేది జరిగింది. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు బయటకు వచ్చారు. కడిగిన ముత్యం వల్లే కవితక్క తిరిగి వస్తుందని పెద్ద సార్ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది లిక్కర్ రాని అని చెప్పేసి సారాదందా చేస్తుండని చెప్పేసి ఒక ఆదాయమే ఉండి సారాదందా చేయడం ఏందని చెప్పేసి ఇట్లా తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా విమర్శించడం అనేది జరిగింది. వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు అని అనొచ్చు. రానున్న రోజుల్లో కవితక్క సీఎం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ముందే గెస్ చేసి నిందలు మోపి పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలనే ఆలోచనతోటే బీఆర్ఎస్ పార్టీలు ఉండగానే కవిత గారు సీఎం అవుతారని చెప్పేసి అనుకున్నారా? అందులో తప్పేముంది? మీరు గత పార్టీలో మంచి గ్రంథాలయ చైర్మన్ చేసిండ్రు, మంచి పొజిషన్లు ఉండే, అట్లాంటి మంచి పొజిషన్ వదిలిపెట్టి ఈరోజు కవితక్క గారు రేపు సక్సెస్ అవుతారో లేదో తెలియదు, అయినా కవితక్క గారితో ట్రావెల్ చేయడం రిస్క్ అని అనిపించట్లేదు? ఫ్యూచర్లో కవితక్క గారు కంపల్సరిగా తెలంగాణ సీఎం. ఆ నాయకురాలు నాయకత్వంలో మేము పని చేసినామనే ఒక సంతోషం తర్వాత మాకు కలుగుతుంది. మొన్నటి వరకు తిట్టిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు సడన్గా కవిత గారికి అడిగిన ముత్యంలాగా వచ్చింది. సో ఇది కేసీఆర్ పెంపకం అంటే అని చెప్పేసి నిన్న కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే బీఆర్ఎస్ నేతలు మళ్ళీ ఇటు సైడ్ చూస్తున్నారు. వాళ్ళు లోపల కపటంతో విషయంతో ఉన్నారు. అయినా మాట్లాడక తప్పది, ప్రజలు చీకొడతారనే ఉద్దేశంతో ఏదో కొద్దిగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు నిజంగా మాట్లాడుతున్న మాటలు కావాలి. చిరంజీవి పార్టీ పెట్టిండు, మధ్యలో ఆపేయడం అనేది జరిగింది. చాలామంది పార్టీలు పెట్టడం తర్వాత బంద్ చేయడం అనేది జరిగింది. రేపు ఫ్యూచర్లో కవిత గారి పరిస్థితి అదే వచ్చు. చిరంజీవిది కావచ్చు, ఇంకెవరిది కావచ్చు చెప్తారు. అదే ఒక ఎన్టీఆర్ దాన్ని ఎందుకు అనుకుంటలేరు?